ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడ, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తాళవంచినట్లయితే. మహాకనుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, ఈ రోజు నాయన ప్రభా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను వినడానికి నాయన ప్రభా మేము వేచి ఉన్నాం. వేరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ వాక్యంతో మమ్మల్ని పోషించమని యేసయ్య పుణ్యనామంలో ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. యథార్థవంతులు ఎవరైతే ఉంటారో వారు దీవించటం వలన అది పట్టణమైనా, ఇల్లైనా, చర్చ్ అయినా, సంఘమైనా, కాలేజ్ అయినా, మరేదేమైనా యథార్థవంతులు ఉన్న చోట గొప్ప కీర్తి కలుగుతుంది, అభిషేకము కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ఈరోజు ఈ మాటను మనం వింటుండగా మన యొక్క భక్తి ఎలా ఉంది, మనం దేవునితో గడుపుతున్న విధానము ఎట్లా ఉంది, అంతేకాదు మన యొక్క రహస్యపు జీవితము ఎలా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, దేవుడు మనల్ని పరీక్షించేది ఎప్పుడు అంటే మరి ముఖ్యంగా మన రహస్యపు జీవితమును దేవుడు పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. దానిని బట్టి దేవుడు మనల్ని ఆయన పాత్రలుగా వాడేది. దాన్ని బట్టే యెహోవా దేవుడు మనుషుల నుంచి ఇష్టపడేది ఏమంటే 2 విషయాలు దేవుడు మన నుంచి ఇష్టపడేది. 1 యథార్థత, 2 నీతి. ఈ 2 కలిగిన వ్యక్తిని దేవుడు చాలా ఇష్టపడతాడండి. ఈ 2 మనిషి యొక్క అంతరంగ గుణాన్ని తెలియపరుస్తాయి. ఒక మనిషి మంచోడా కాదంటే అతని యొక్క గుణాన్ని బట్టి చెప్పేస్తారు. అతడు యథార్థవంతుడా, నీతి అనేది మన యొక్క అంతరంగ గుణము ఎలా ఉందో ఈ 2 విషయాల్లో తెలిసిపోతుంది. యథార్థంగా నీతిగా జీవించేవాడు దేవునికి ఇష్టలవుతాడు. దేవునికే కాదు, మనుషులు కూడా ఇష్టపడిపోతాడు. ఆ మనుషులు ఒక్కసారి ఆ వ్యక్తి మీద గురి కలిగి ఉన్నారంటే ప్రాణాన్ని ఇచ్చేసేంత విధంగా ఈ 2 కలిగిన వ్యక్తి అంతగా కలిసిపోతాడు. యథార్థంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేనికి భయపడడు. యథార్థత లేనివాడు భయపడతాడు. కనుక యథార్థంగా ఉన్నవాడు ధైర్యంగా తలెత్తుకొని తిరుగుతాడు. వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో, యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును అని ఉంటుంది. యథార్థవంతులు దేవుని యొక్క ముఖదర్శనాన్ని చేస్తారట. అటువంటి వారు చేసే ప్రార్థన వలన దేవునికి ఎంతో ఇష్టం. ఇదే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటను కూడా తెలియజేస్తున్నాడు. యథార్థవంతులలోను నీతిమంతులలోనూ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉంటారు. 15వ కీర్తన మనం తీసుకోండి. అందులో దేవుని సన్నిధిలో ఉండేవారు, దేవుని యొక్క మందిరములో ఉండేవారు, ఆయన యొక్క గుడారములో నివసించేవారు ఎవరు అనేది మనం చూసినట్లయితే ఈ ఇద్దరే. ఎవరు? యథార్థంగా జీవించేవారు, నీతిని అనుసరించి నడిచేవారు మాత్రమే దేవుని యొక్క గుడారములో ఉండేది. అటువంటి వారిగా ఈరోజు మనము జీవించాలి. అటువంటి వారు చేసే ప్రార్థన దేవునికి ఎంతో ఆనందం అంట. యథార్థవంతులు చేసే ప్రార్థన, నీతిమంతులు చేసే ప్రార్థన దేవునికి ఎంతో ఆనందకరము. అంతేకాదు మనుషులకైతే, మనకైతే అటువంటి వారు యథార్థవంతులు నీతిమంతులు చేసే ప్రార్థన వలన మన పట్టణము ఆశీర్వదింపబడుతుంది, మన గృహము ఆశీర్వదింపబడుతుంది, మన యొక్క ఫ్యామిలీ అంతా కూడా దీవింపబడుతుంది. ఉదాహరణకు యథార్థవంతుడైన అబ్రహామును బట్టి జనములకు అతడు తండ్రిగా పిలువబడ్డాడు. రెండవదిగా మనం చూసినట్లయితే యథార్థవంతుడైన యోబు యొక్క ప్రార్థనను బట్టి తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేయగా తన యొక్క స్నేహితులు దేవుని యొద్ద నుంచి రక్షింపబడ్డారు. వారి కొరకు యోబు ప్రార్థన చేయటం వల్ల యోబు డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్తో ఆశీర్వదింపబడినట్లుగా, దీవింపబడినట్లుగా మనం చూస్తాం.
ఈరోజు మనము గతంలో ఏమై ఉన్నామో మనకు తెలుసు. అందరము పాపం చేసిన వాళ్ళమే, అన్యాయంగా తిరిగిన వాళ్ళమే, యథార్థత లేని వాళ్ళమే. మన దేవుడు గతాన్ని చూసి మనం జడ్జి చేసే దేవుడు కాడండి. ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు పరిస్థితి, మనం దేవునికి యథార్థంగా ఉన్నామా, నీతిగా ఉన్నామా, దానిని బట్టే దేవుడు మనకి తీర్పు తీర్చేది. ఎవరికో మేలు చేసే కన్నా ఎవరికో మేలు చేసేది కాదు, కానీ మొదటగా నీకు నువ్వుగా దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞ, మీలో ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడు ఆయన. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడం అనేది ఆజ్ఞ. కానీ దేవుడైన యేసు ప్రభు వారు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఏంటంటే మీలో ఒకరినొకరు ప్రేమించుకోమని. ఎక్కడో ఉన్న వారి కొరకు దీవెనకరంగా ఉండటం కాదు, పట్టణం కొరకు, నీ కొరకు నీవు యథార్థవంతుడిగా జీవిస్తే నీ ఇల్లు దీవింపబడాలి, నీ యొక్క ఫ్యామిలీ దీవింపబడాలి, నీవు దీవింపబడాలి, నీ పిల్లలు దీవింపబడాలి, నువ్వు వెళుతున్న చర్చ్ దీవింపబడాలి, నువ్వు ఉంటున్న ప్రాంతము, కాలేజీ అంతా కూడా, ఆఫీస్ అంతా కూడా నిన్ను బట్టి, కేవలము నిన్ను బట్టే దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. నువ్వు చేసే ఒక్క మంచి పని వల్ల, ఏంటా మంచి పని? నువ్వు పాపములన్నీ విడిచిపెట్టి యథార్థంగా నీతిగా జీవించడం వల్ల నీ ఇల్లు నిన్ను బట్టి, నీ యొక్క దేశము నిన్ను బట్టి, నువ్వు పనిచేస్తున్న చోటు నిన్ను బట్టి దీవింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకు? నీ యథార్థతను బట్టే. యథార్థవంతుని కంటే అతని యథార్థతే త్రోవ చూపుతుందని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 11:3 ఉదాహరణకు యోనాను మనం తీసుకుంటే, యోనా దేవుని యొక్క మాటను తిరస్కరించి యథార్థంగా ఆ టైంలో లేకపోవటం వల్ల ఆ పడవలో నినివేకి వెళ్ళమంటే తర్షీసుకి వెళ్ళిపోతుండగా, మరి అతడు యథార్థంగా దేవుని దృష్టిలో లేకపోవటం వల్ల ఏమైందంటే ఆకస్మికమైన తుఫాన్ అక్కడ ఏర్పడ్డది. అసలు తుఫాన్ వచ్చే సమయం కాదు అది. అక్కడుంటున్న ఆ యొక్క వాడ అధికారికి అర్థం కావట్లేదు, ఏంటిది విచిత్రంగా ఉందని. ఎప్పుడైతే యోనాను తీసి ఆ నీటిలో పడేశారో, సముద్రంలో పడేశారో, వెంటనే తుఫాను నిమ్మలమైనట్లుగా వాక్యంలో ఉంది. కనుక ఒక వ్యక్తిని బట్టి ఇల్లు దీవింపబడుతుంది, ఒక వ్యక్తి యథార్థతను బట్టి దేశం దీవింపబడుతుంది, ఒక వ్యక్తి యొక్క నీతి యథార్థతను బట్టి మనం ఉంటున్న ప్రదేశం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. అలాగే మనం చూసినట్లయితే మరొక విషయాన్ని, ఇశ్రాయేలు చేయు హేయక్రియలు, సంఖ్యాకాండములు ఈ మాటలు మనం చూడొచ్చు. 25:6-8 వరకు ఉంటుంది. ఇశ్రాయేలు పాపంతో నింపబడ్డారు. ఆ పాపం వల్ల దేవునికి బహు కోపం వచ్చి వారిలో భయంకరమైన తెగులుతో చచ్చిపోతున్నారు. భయంకరమైన తెగులు ఉంది. ఆ టైంలో మోషే ఉన్నాడు. ఈ యొక్క పాప పరిహారం ఎలా పోతుందని చూసినట్లయితే ఏంటి జరుగుతుందంటే వ్యభిచారం విచ్చలవిడిగా ఉంది. మరి ఒక పురుషుడు స్త్రీ తప్పు చేస్తుండగా ఫినేహాస్ అనే ఒక వ్యక్తి లేచి దాని యొక్క పరిహారము చేయగా మరి ఇశ్రాయేలీలో ఆ పాపము పోయింది, దేవుని యొక్క ఉగ్రత తప్పిపోయింది. మనకిది 106వ కీర్తన 30వ ఈ మాటలు మనం చూడొచ్చు. కనుక ఒక వ్యక్తిని బట్టి, ఒక వ్యక్తి యొక్క యథార్థతను బట్టి ఇక్కడ పాపం ఎలాగైతే ఆగిపోయిందో, అలాగే ఒక వ్యక్తి యొక్క యథార్థత సరిగా లేకపోవటం వల్ల యోనాను బట్టి అక్కడ ఆకస్మికమైన తుఫాన్ ఎలాగ ఏర్పడిందో, అలాగే ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యథార్థతను బట్టి, నీ నీతిని బట్టి నీ ఫ్యామిలీ బాగుండాలి, దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. కొర్నేలి అని ఒక శతాధిపతి భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. అతని యథార్థతను బట్టి అతని కింద పనిచేసేవారు అందరూ కూడా దీవింపబడ్డారు, రక్షింపబడ్డారు, దేవుని యొక్క అభిషేకమును పొందుకున్నారు. ఈరోజు ఈ మాటలను బట్టి, మనల్ని బట్టి మన కింద పనిచేస్తున్న వారు బాగుండాలి, మనల్ని బట్టి మన ఫ్యామిలీ బాగుండాలి, మనల్ని బట్టి మనం ఉంటున్న చోటు దీవింపబడాలి, మన దేశము కూడా దీవింపబడాలి. అట్లా మనం యథార్థంగా నీతిగా ఉంటే దేవుని యొక్క మహాకృపను మనం పొందుకుంటాం. అది ఎంతో ఆశీర్వాదం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఆమేన్. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.